నేను ఇప్పుడు హిమాయత్ సాగర్ చెరువు పక్కనున్న నా వెనకాల పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఫామ్ హౌస్ ఉంటుంది. సో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఫామ్ హౌస్ వెనకాల నేను నాతో పాటు గాదా ఇన్నయ్య సార్ కూడా మేమిద్దరం కూడా ఇక్కడికి వచ్చి నిల్చున్నాము. సో మీరు పక్కనే చూసుకోవచ్చు హిమాయత్ సాగర్ దాదాపు 2 ఎకరాలలో హిమాయత్ సాగర్ ఉంటుంది. 500 ఎకరాలలో హిమాయత్ సాగర్ పూర్తి స్థాయిలో వాటర్ అంత ఉంటుందట. 17 గేట్లు ఉన్నాయి ఈ హిమాయత్ సాగర్కి. వెనకాల మీరు పొంగులేటి సీనన్నకి సంబంధించిన అక్కడ చూడొచ్చు, ఒకసారి అక్కడ చూపి, అది సీనన్న ఫామ్ హౌస్ వెనకాల. ఇటు సైడ్ ప్రసాద్ రెడ్డి గారి ఫామ్ హౌస్. ప్రసాద్ రెడ్డి గారు ఖమ్మం టికెట్ కోసం కీలకంగా ప్రయత్నం చేసిండు. పొంగులేటి సీనన్న వాళ్ళ తమ్ముడు. ఇక్కడ 2 బిల్డింగ్స్, వెనుకొక బిల్డింగు, ఈ 3 బిల్డింగ్స్ పొంగులేటి సీనన్నకు సంబంధించినటువంటి వాళ్ళ బిల్డింగ్సే. దాదాపు 10 ఎకరాలలో ఆ ఫామ్ హౌస్ ఉన్నది. ఆ 10 ఎకరాల ఫామ్ హౌస్ లో పెద్ద పెద్ద గోడలు వేసుకొని వాళ్ళ లోపల కన్స్ట్రక్షన్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ ఫామ్ హౌస్ ఆ గోడ లోపట్నే ఈ పక్కనంతా కూడా సంధ్యా కన్స్ట్రక్షన్స్ అని చెప్పి, సో సంధ్యా గార్డెన్స్ అని చెప్పి వాళ్ళకి సంబంధించినటువంటి ల్యాండ్ లో నేను గాదా ఇన్నే సార్ ఇద్దరం కూడా నిల్చున్నాము. సో దాదాపు ఈ ల్యాండ్, ఈ సంధ్యా కన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటి ల్యాండ్ నిన్న ఇరిగేషన్ అధికారులు వచ్చి ఈ పూర్తి స్థాయిలో FTL పరిధిలో, అంటే ఈ చెరువు ఎంతవరకు వస్తుంది, ఎంతవరకు ఈ చెరువుకు సంబంధించిన విస్తరణ ఉన్నదనేటటువంటి ప్రతి అంశాన్ని కొలిచి ఒక 100 మీటర్ల దూరంలో ఈ మట్టిని లోపలికి నెట్టించేటటువంటి ప్రయత్నం చేసినారట. నిన్న ఇరిగేషన్ అధికారులు వచ్చి అక్కడ ఉన్నటువంటి మట్టి, ఒకసారి మీరు వెనకాల ఆ చెట్టు ఉన్నది కదా, ఆ చెట్టు వరకు ఆ హిమాయత్ సాగర్కి సంబంధించినటువంటి ఆ నీళ్లు మొత్తం వస్తాయట. అంటే అక్కడ దాకా స్టక్ అయిపోతాయి, ఇంకా అంతకంటే పైకి రావు. సో అక్కడ దాకా నీళ్ళు వస్తాయి. నిన్న ఇరిగేషన్ అధికారులు వచ్చి 5గురు, అట్లనే పోలీసులు కూడా వచ్చి ఈ FTL పరిధిలోకి వస్తుందా, బఫర్ జోన్ కిందికి వస్తుందా, ఎట్లా అనేటటువంటి అంశాన్ని ఇక్కడ చూసి మీటర్తో కొలిసి దాదాపు ఇక్కడ దాకా ఈ మట్టి మొత్తం కూడా ఈ లెవెల్ ఉంటుండే, ఈ లెవెల్ మొత్తం కూడా కిందికి ఉంటుండే, కానీ ఈ మట్టిని ఇట్లా లోపలికి నూకించేటటువంటి ప్రయత్నం చేసినారు. అంటే పొంగులేటి సీనన్న గతంలోనే మాట్లాడిండు ప్రెస్ మీట్ లో, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు నిజంగానే నా ఫామ్ హౌస్, నా ఇల్లు బఫర్ జోన్ లో ఉన్న FTL పరిధిలో ఉన్న ఇమ్మీడియట్లీ వెళ్ళి కూల్చేయండి, దాంట్లో నో మోర్ అబ్జెక్షన్ అని కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్న చెప్పిండు. ఇప్పుడు నా పాయింట్ ఏంది, హైడ్రా కమిషనర్ ఏబి రంగనాథ్ సార్కి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. రెవెన్యూ మినిస్టర్ గా మీరే ఉన్నారు కాబట్టి భూములన్నీ మీ చేతుల్లోనే ఉంటాయి, రెవెన్యూ అవి ఇవన్నీ మీ చేతుల్లోనే ఉంటాయి కాబట్టి మీరే మంచిగా టేబుల్ పెట్టి గొలిపించి నిజంగానే FTL పరిధిలో బఫర్ జోన్ పరిధిలో ఉంటే అద్భుతంగా మీరు కూలగొట్టవచ్చు, పెద్ద ఇబ్బంది లేదు. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇది 311 జీవోలో ఇదంతా కూడా ఫామ్ హౌస్ అంతా కూడా కన్స్ట్రక్షన్ అయిందనేటటువంటి ఒక పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తున్నది. స్థానిక గ్రామస్తులు కూడా అదే అంశాన్ని చెప్తా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఇదే హిమాయత్ సాగర్ కి సంబంధించిన చెరువుల పక్కన KVP రామచంద్రరావు గారి ఇల్లు, అంటే ఆయన ఫామ్ హౌస్, హరీష్ రావు ఫామ్ హౌస్ కూడా ఇదే పక్కన ఉన్నదట. మీరు ఇంకోటి చూపియాలి, ఇది ఈ ఫామ్ హౌస్ వచ్చేసి సబితా ఇంద్రారెడ్డి మేడం వల్ల ఫామ్ హౌస్, సబితా ఇంద్రారెడ్డి గారి ఫామ్ హౌస్ ఇది. సబితా ఇంద్రారెడ్డి వాళ్ళ కొడుకు పేరు మీద ఈ ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ అవుతా ఉన్నది. ఆయన పేరు, వాళ్ళ కొడుకు పేరు కార్తీక్ రెడ్డి. కార్తీక్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఇంకా పూర్తి స్థాయిలో కన్స్ట్రక్షన్ కాలేదు, కానీ అది కన్స్ట్రక్షన్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఇదంతా కూడా గిడి దాకా వస్తుంది, కంచెలు కనబడతాయి మీకు, పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి, ఆ రాళ్ల దాకా వస్తుంది ఆ FTL పరిధిలో. దాని పక్కన బఫర్ జోన్ కింద 100 మీటర్ల దూరం ఈ మట్టి నెట్టించే ప్రయత్నం చేసిరని చెప్పి పెద్ద ఎత్తున కొనసాగుతున్న చర్చ. కానీ ఇంకో అంశం ఏంటంటే నిన్న KT రామారావుకి సంబంధించినటువంటి జనవాడ ఫామ్ హౌస్ దగ్గరికి ఇరిగేషన్ అధికారులు పోయినప్పుడు అక్కడ 3 వచ్చారు. ఆ 3 ఫోటోలు మంచిగానే బయట కనబడ్డాయి. ఇక కూల్చేస్తురు ఇరిగేషన్ అధికారులు పోయిర్రు, టేప్ పెట్టి కొలిసిరు, కథమైపోయిందని మాట్లాడినాం. మరి పొంగులేటి సీనన్న కాంగ్రెస్ పార్టీ కీలక నేత, ఆయన మినిస్టర్గా ఉన్నాడు. మినిస్టర్ ఫామ్ హౌస్ పక్కన వచ్చి FTL పరిధిలో ఉందా, బఫర్ జోన్ పరిధిలో ఉందా, ఈ ల్యాండ్ ఎక్కడికి వస్తుందని కొలిసినప్పుడు మినిమం ఆ సమాచారం మీడియాకి ఇవ్వాలి కదా, మినిమం ఆ సమాచారం బయట లీక్ కావాలి కదా. అంటే ఎక్కడ కూడా బయటికి పోకుండా వాళ్ళు కొంత చేసినారు, లోపలనే దాచుకునే ప్రయత్నం చేసినట్టు కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ కొనసాగుతున్నది. సో నిన్న నేను పల్లా రాజేశ్వర రెడ్డి గారికి సంబంధించిన అనురాగ్ యూనివర్సిటీ దగ్గర పోయినా పెద్ద ఎత్తున అక్కడ గొడవైనా సరే ఆ బ్యాక్ ఎండ్ మొత్తం కూడా చూపించే ప్రయత్నం చేసిన. FTL పరిధిలో ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో కట్టినారు. బఫర్ జోన్ 30 మీటర్ల బఫర్ జోన్ కూడా విడిచిపెట్టకుండా కట్టినారు. దాదాపు ఆ చెరువు అంతా, ఆ నాదేం చెరువు, నల్లకుంట, అది మొత్తం కూడా నల్ల చెరువు అంతా 50 ఎకరాల విస్తరణలో ఉంటదనేటటువంటి ఒక కోణం కూడా వినబడ్డది. 30 మీటర్ల దూరంలో అది కన్స్ట్రక్ట్ చేయాలనేటటువంటి ఒక అంశం కూడా తెరపైకి వచ్చింది. కానీ ఆ నాలా పక్కనే ఇంకా నాలాని నెట్టేసి మరి కట్టే ప్రయత్నం చేసిన, అదంతా కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఎప్పుడైతే నేను అనురాగ్ యూనివర్సిటీకి పోయినో కామెంట్, చాలా మంది ఫోన్లు, చాలా మంది మెసేజ్లు, అన్న మీరు BRS పార్టీనే టార్గెట్ చేస్తా ఉన్నారు, BRS పార్టీ నేతల దగ్గరికి పోతున్నారు, మీకు దమ్ముంటే పొంగులేటి ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళండి, మీకు దమ్ముంటే MIMకి సంబంధించినటువంటి MLA స్కూల్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పి చాలా మంది వాళ్ళు అంటా ఉన్నారు.
మేము ఆల్రెడీ ఎంఐఎంకి సంబంధించిన ఎమ్మెల్యే వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్ళినాము. పొంగులేటి సీన్ అన్న ఫామ్ హౌస్ ఇదే పొంగులేటి సీన్ అన్న ఫామ్ హౌస్. సో పొంగులేటి సీన్ అన్న ఫామ్ హౌస్ వెనకాలనే మేము ఉన్నాము. సీన్ అన్న ఫామ్ హౌస్ ఇక్కడ, సబితమ్మ ఫామ్ హౌస్ అక్కడ. సో వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ముందు మేము ఉన్నాం. నాతో పాటు ఇన్నయ్య సార్ ఉన్నారు. ఇన్నయ్య సార్తో మాట్లాడదాం. సార్, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా చూస్తూ ఉంటే 10 ఎకరాల ఫామ్ హౌస్, ఈ కథ హిమాయత్ సాగర్, దాదాపు 500 ఎకరాల హిమాయత్ సాగర్, ఇదంతా చూస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తున్నా సార్? ఈ పెద్ద పెద్ద గోడలు, ఈ కథ సీన్ అనే చెప్పిండు, కావాలంటే కూల్చుకోండి, FTL పరిధిలోకి వచ్చినా బఫర్ జోన్ పరిధిలోకి వస్తా అని చెప్పి ఆయన మాట్లాడింది. సో ఇక్కడికి వస్తే ఎట్లుంది పరిస్థితి, ఏ విధంగా ఉంది అంటే ఇదంతా కూడా పూర్తిగా చట్టాన్ని, లేకపోతే మనకున్నటువంటి అనేక రకాల జీవోలు కావచ్చు, లేకపోతే మనకున్న నిబంధనలు కావచ్చు, వాటి ఏది కూడా కనీసం మామూలు మనిషి అయినా కొన్ని పద్ధతులు పాటిస్తాడు. చదువు రాని వాళ్ళు కూడా, చదువుకోని వాళ్ళు కూడా మన చట్టం ఏంది, మన ధర్మం ఏంటిది, లేకపోతే మనకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, నిబంధనలు ఏంటి, ఇవన్నీ కూడా దాని ప్రకారం అదే రోడ్డు మీద పోతుంటేనే హెల్మెట్ లేకపోతానో, లేకపోతే రాంగ్ సైడ్ పోయిండానో, వాని పేద కెమెరాలు బంధించి వానికి మన ఇంటికే మెసేజ్ వస్తుంది, నువ్వు ఫలానా రోడ్ డివైడర్ దాటినావు, లేకపోతే సిగ్నల్ దాటినావు, ఫలానా ఇట్లా చేసినావని. మరి అంత న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా పాలన జరుగుతుందని చెప్పుకుంటున్నటువంటి పాలకులు మరి ఇంత మన కనపడంగా, మనం చూడంగా, మెదడున్నోనికి, కన్నున్నోనికి తెలియంగా వీళ్ళు ఎట్లా ఇంత పెద్ద పెద్ద నిర్మాణాలు చేసిండ్రు, ఇంత దమ్ము ధైర్యం ఎట్లొచ్చింది వీళ్ళకి? మళ్ళీ ఇంకో పాయింట్ ఏంటంటే ఇది బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే కొనసాగింది. 2019-20లో కన్స్ట్రక్షన్ చేసిందట. అదే ఆయన 2014 నుంచి ఎంపీ, 2014 నుంచి 2019 దాకా టీఆర్ఎస్ తరఫున ఖమ్మం నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యుడు ఆయన. ఆ కాలంలోనే జరిగిందని స్థానికులు చెప్తా ఉన్నారు. ఇది ఫస్ట్ మీరు అన్నట్టే జీవికే సంబంధించినటువంటి వాళ్ళు కొనుగోలు చేసిందో, ఆక్రమించిందో, వాడు ఏదన్నా కానీ ఆ జీవికే వాళ్ళదట. ఫస్ట్ 30 ఎకరాలు ఏదో ఉంటే దాంట్లో వాళ్ళు కేకును ముక్కలు చేసినట్టు అమ్మిండో, కబ్జాలు చేసిండో, మొత్తానికి అయితే కేకు ముక్కలు చేసినట్టు వీళ్ళు వాడు 10 ఎకరాలు, వీడు 10 ఎకరాలు, వాడు 10 ఎకరాలు, ఎవరికి వాడు దొంగల కంపెనీ అంతా కూడా పంచుకున్నారు ఇది. మరి అప్పుడు రిజిస్ట్రేషన్లు ఎట్లా జరిగినాయి, లేకపోతే నిర్మాణాలకి నాలా కన్వర్షన్ పర్మిషన్లు ఎట్లా వచ్చినాయి, అసలు ఇది ఎవడైనా కానీ ఏదైనా చేసేటప్పుడు మనం ఏం చేస్తాం? ఓ భూమి కొనేటప్పుడైనా, ఒక నిర్మాణం చేసేటప్పుడైనా సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళతోటి బౌండరీ ఫిక్సప్ చేసుకొని దాని తర్వాత మిగతా అన్ని చేస్తాం మనం. కానీ ఇక్కడ ఎవడొచ్చి, ఏ అధికారి వచ్చి ఇది నీ చెరువు ఎక్కడ దాకుంది, ఈ FTL ఎక్కడ దాకుంది, బఫర్ ఎక్కడ దాకుందని ఎవరు చెప్పిండు? సార్ ఇంకో పాయింట్ కూడా సార్, ఇది మొత్తం కూడా పొంగులేటి సీనియర్కి సంబంధించిన ఆ నిర్మాణాలు, ఇల్లు, గోడ మొత్తం 111 జీవో అంటే ఏంటి సార్? నాన్ కన్స్ట్రక్షన్ కదా. అంతే మరి. నాన్ కన్స్ట్రక్షన్ కింద పొంగులేటి సీనియర్ కట్టినంటే అంటే చట్టం తెలిసా తెలియకనా, మనల్ని ఏం చేస్తారులే అనే ఆలోచన ఏమైనా ఉండొచ్చు? ఇప్పుడు వాళ్ళందరికీ ఏంటంటే చట్టాలన్నీ కూడా మా బీరువాల్లో ఉన్నాయి, మా బెడ్రూమ్ లో ఉన్నాయి, మా సందుగలో ఉన్నాయి అనే భావనతో ఉన్నారు వాళ్ళు. చట్టం పైకి మాట్లాడతారు, చట్టం తన పని తను చేస్తుందని, ఇంకేదో ఏదో కూతలని కూస్తారు కానీ అరే వాడు చట్టం తన పని తాను చేయలేదు. ఆ ఇరిగేషన్ వాళ్ళు, లేకపోతే సర్వే డిపార్ట్మెంట్, ఏదో ఇంకో డిపార్ట్మెంట్ వాళ్ళు కళ్ళు మూసుకున్నారు. వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి అబ్జెక్షన్ చెప్పలే. కానీ నీ తెలివి ఏమైంది? నువ్వు ఒక ఎంపీవి కదా, ఈ ధర్మాన్ని, చట్టాన్ని, న్యాయాన్ని, వ్యవస్థలన్నిటి కాపాడాల్సిన ఒక లెజిస్లేటర్ కదా నువ్వు, ప్రజాప్రతినిధి కదా. మరి ఇక్కడికి వచ్చి కొన్నప్పుడు గానీ, కొన్నవో, కబ్జా చేసినావో, లేకపోతే ఎవడైనా నీకు దాన ధర్మం ఇచ్చిండో, గిఫ్ట్ ఇచ్చిండో, ఏదో జరిగింది. ఆ 10 ఎకరాల స్థలము అందరికి తెలిసిన విషయమే. ఏది? ఇది 111 జీవో 88 గ్రామాల పరిధిలో ఉంటది. 2 జంట నగరాలకు చెందిన తాగునీటి జలాశయాలని కాపాడడానికి ఏర్పాటు చేసినటువంటి జీవో అని అందరికి. నాన్ కన్స్ట్రక్షన్ లెవెల్ కిందకి వస్తుంది, కట్టొద్దు. అంతే. ఏ నిర్మాణం కూడా
ఐరన్ తో కూడినటువంటి సిమెంట్ కాంక్రీట్ తో కూడినటువంటి నిర్మాణాలు ఏవి చేయొద్దనేది నిబంధనలు చెప్తా ఉన్నది. అరే మామూలు ఎక్కడైనా గానీ రోడ్డు పక్క చిన్న పూల బండో పండ్ల బండో లేకపోతే బతుకు తెరువు కోసం ఏదైనా పెడితేనే మన మీద కేసులు పెడతారు, వారిని జుర్మానాలు వేస్తారు, వారికి చేయకూడని పనులన్నీ చేసి వారిని బాధ పెడతారు. మరి ఇంత పెద్ద పెద్ద నిర్మాణాలు ఎట్లా చేసిండ్రు సార్? ఇంకోటి, మనం ఇక్కడికి వచ్చిన తర్వాత స్థానికులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే పొంగులేటి సీనన్న కూడా దాదాపు చెంచల్గూడ చెర్లపల్లి తీహార్ జైల్లో ఉన్నట్టు లేదు సార్, అంటే అంత హైట్ లో. ఇంకోటి ఏంటంటే హైట్ కాకుండా లోపల ఇంకా బట్టి పోసి హైట్ లేపిండట మొత్తం ఇల్లులు కూడా. సో వాళ్ళ పాయింట్ ఏంటి, 17 గేట్లు ఉన్నాయి, గట్టిగా వర్షం పడితే చెట్టు దాకా వస్తాయి కదా సార్ నీళ్ళు, 2-3 గేట్లు తెరిచేస్తారట ఇటు దాకా రాకుండా. అంటే ఎందుకు సార్, అంటే ఇంత పెద్ద గోడ కట్టడానికి లోపలికి ఏమైనా నీళ్లు పోతాయనా లేకపోతే సేఫ్ జోన్ లో ఉండాలనే ఆలోచన అంతే మరి, లేకపోతే ఏముంటుంది ఆడ వాళ్ళకి దొంగలు పోయేది ఎక్కడిది, వాళ్ళకి పహారా పోలీసులే పహారా కాస్తుండే, వాళ్ళకి దొంగలు అయితే రావాలంటే భయపడతారు. వాళ్ళ భయం అంతా ఏంది, ఇది ఈ మహేష్ సాగర్ చెరువు భయమే గాని దొంగల భయం ఎక్కడిది వాళ్ళకి. ఇంకోటి, నిన్న ఇరిగేషన్ అధికారులు వచ్చి ఇదంతా కొలిసిరు, టేప్ బట్టి కొలిసిరు, ఆడికెళ్ళి ఆ పోల్కెళ్ళి స్టార్ట్ అవుతుంది గీడి దాకా 100 మీటర్లు మొత్తం కూడా ఈ మట్టి వెనుకకు నెట్టించారని కొంత వినబడుతున్న అంశం. కేటీఆర్ ఫామ్ హౌస్ గురించి మీరు నిన్న చూసినారు, అన్ని కూడా బయటకు వచ్చినాయి, కానీ పొంగులేటి సీనన్న ఫామ్ హౌస్ ఏం బయటికి రాలేదు. తర్వాత ఇది బఫర్ జోన్ కిందికి నెట్టే ప్రయత్నం చేసిరు కావచ్చు, లేకపోతే FTL పరిధిలో ఉంటే వెనుకకు నెట్టే ప్రయత్నం చేసిరు కావచ్చు, ఈ అంచనా ప్రకారం నేను అనుకోవడం అయితే వాళ్ళు తూతూ మంత్రం చేయడానికి వచ్చారు, లేకపోతే అదేం లేదు అన్నట్టు ఏమన్నా అంతే. లేకపోతే ఇప్పుడు జన్వాడలో కొలిచినట్టు అది ఒక నాల, అదొక 30 పైన కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు. ఆ నాలాకు సంబంధించింది ఈజీగా కొలవచ్చు. ఈ చెరువుని ఎట్ట కొలుతావు నువ్వు? చెరువు ఎక్కడ దాదాపుగా ఇంతకుముందు మీరు చెప్పినట్టు 2 కిలోమీటర్ల పరిధిలో విస్తీర్ణంలో దాదాపుగా ఆ లెక్కలు కడితే ఇంకా 550 పైన 2.9 TMC కెపాసిటీ అది. మరి దాదాపుగా 3 TMCల సామర్థ్యంతో నిల్వ ఉండాల్సినటువంటి జలాశయం ఇది. దాని పొడుగు 2 కిలోమీటర్ల పైన అంటున్నారు. తర్వాత దాని విస్తీర్ణము అంటే భూ వైశాల్యము దాదాపు 550 ఎకరాల పైన. అది ఎకరాల హెక్టార్లో తెలియదు, ఇంకా మనం చూడాలి. ఇక ఇంకో పాయింట్ ఏంటంటే సార్, అది మొత్తం కూడా మంచినీళ్ళ కోసం కేటాయించినటువంటి సాగర్ అది మొత్తం కూడా అంతే. మరి వీళ్ళేమో అట్లా ఇది చేసుకుంటా అంటే ఆ ఫామ్ హౌస్ నీళ్లు వల్ల టాయిలెట్ గిట్లా అన్ని ఇళ్ళనే కలుస్తాయేమో. ఇప్పుడు ఇక్కడ స్థానికులు చెప్పే ప్రకారము ఈ మహేష్ సాగర్ యొక్క బ్యాక్ వాటర్, ఇది బ్యాక్ వాటర్, అది ఫ్రంట్, అది అవును అటు సైడ్ అది గేట్ ఉంటుంది ఫ్రంట్, అది బ్యాక్ వాటర్. ఈ బ్యాక్ వాటర్ కి చుట్టూ పదుల సంఖ్యలో రాజకీయ నాయకుల యొక్క ప్రముఖుల అనుద్ది వాళ్ళు, దొంగలు వాళ్ళు, దోపిడిదారులు వాళ్ళు, ప్రతి ఒక్కరు దొంగలు కాకపోతే ఏంటిది మరి? కబ్జాలు చేసిన దొంగ కాదా నువ్వు? నేను కబ్జా చేస్తే కేసులు పెట్టి తీసుకుపోయి లోపల పడేస్తారు. అవును, మరి వాడు దొంగ కాదా? వాడు దొర నా వాడు? ఎట్లా దొర అవుతాడు వాడు? కాబట్టి ఈ మహేష్ సాగర్ బ్యాక్ వాటర్ అంటున్నా నేను, FTL కూడా అంటలే నేను, బఫర్ అంటలేను. బ్యాక్ వాటర్ చుట్టూ ఎవరెవడైతే దొంగల కంపెనీలు విలాసవంతమైనటువంటి భవనాలు చేసిండో, రాజయోగాలు చేసుకోవడానికి, అన్ని రకాల విధవ పనులు చేయడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి విలాసవంతమైన భవంతుల్లో ఉన్నాయో 10ల సంఖ్యలో ఉన్నాయని ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు చెప్తున్నారు. సో ఓన్లీ పొంగులేటి సీన్ అన్నదే కాదు, హరీష్ రావు కూడా ఉన్నది, కేవీపీ రామచంద్రరావు గారిది కూడా ఉన్నది. అది ఈ దొంగలలో ఈ పార్టీ ఆ పార్టీ అని ఉండదు, దొంగల కులం ఉండదు. ప్రతి ఒక్కడు వాడు గిరిజనులు కావచ్చు, ఆదివాసీలు కావచ్చు, దళితులు కావచ్చు, బీసీలు కావచ్చు, లేకపోతే అగ్రకులాలకు చెందినటువంటి అగ్రకులాలుగా చెప్పబడుతున్న అనేక కులాల వాళ్ళు కావచ్చు, రెడ్డోడు, రావుడు, వాడో, వీడో, బాబునోడు, ఎవడైనా కావచ్చు, వాడు దొంగే, కబ్జా కోరేవాడు, కబ్జా చేసిన దొంగ లెక్కలకే వస్తాడు. లేకపోతే ఏమవుతాడు? వాడు వేరే ఆప్షన్ లేదు, నిరస్తుడే వాడు. దీనికి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, కోర్టు తీర్పులు ఇంకా రావాల్సిన అవసరం కూడా లేదు. అంటే చాలా కళ్ళ ముందు కనపడుతుంది. అంటే FTL పరిధిలో, బఫర్ జోన్ పరిధిలో లేదు, మేము అందుకే అటు కన్స్ట్రక్షన్ చేసుకున్న లోపలికి అని చెప్తారు. ఇది నువ్వు లేదా నీకు ఎవడు చెప్పిండు? వాళ్ళు అంటున్న మాట ఎవడు చెప్పిండు? వచ్చి జరుపుడుతోటే కథం అయిపోయింది, ఇంకేముంది? గ్రామస్తులను తీసుకొచ్చినవా, సివిల్ సొసైటీని తీసుకొచ్చినవా? చెరువుల సంరక్షణ కోసం అనేక స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. చెరువులను కాపాడడం కోసం చెరువులు, గుట్టలు, కాలువలు, నాలాలు, ఫీడర్ ఛానళ్లను కాపాడడానికి స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. మరి వాళ్ళని తీసుకొచ్చినవా? వాళ్ళ ముందు చేసినవా?
నీ నీ చెప్పు చేతుల్లో నీ మోచెత్తి ఇలాగే అధికారులను పట్టుకొని వచ్చి ఎవరో డిఎస్పీ వచ్చిండట, పోలీస్ బలగాలు వచ్చినాయట, ఇరిగేషన్ వాళ్ళు వచ్చిండట, రెవెన్యూ వాళ్ళు వచ్చిండట, వాళ్ళు మీ వాళ్ళే కదా. నీకు వ్యతిరేకంగా మాట్లాడతారా? ఉత్సపడుతుంది, వాళ్ళకి లాగులు తడతాయి. నీకు నువ్వు ఎదురుగా నిలబడితేనే వాడు భయపడబట్టే, కాళ్ళు వనకబట్టే. ఇక ఇక్కడికి వచ్చి నీ భూమి కాదు, ఇది బఫరు, ఇది ఎఫ్టిఎల్ అని ఇక్కడికి వచ్చి తేల్చే దమ్ము ధైర్యం ఉందా అసలు? అది కూడా మీరు చూసుకోవచ్చు సార్. అది సబితా ఇంద్రారెడ్డి గారి భవనము అని చెప్తా ఉన్నారు, వాళ్ళ కొడుకు పేరు మీద ఉన్నది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో అది చూస్తే ఎట్లా అనిపిస్తుంది సార్? అది కూడా ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ అవుతుంది, ఏమున్నది ఆడ కన్న కనపడుతూనే ఉండి. ఇక కొత్తగా చెప్పి మొత్తం కూడా బఫర్ జోన్ ఎఫ్టిఎల్ పరిధిలోకి వస్తుంది. అది నేనేమంటున్నా అంటే, ఒకటి చెరువు తర్వాత ఎఫ్టిఎల్ తర్వాత బఫర్ ఉంటది. ఈ బఫర్ కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. అంటే ఇది అట్లా అంటే ఇప్పుడు ఈ 100 మీటర్స్ కూడా ఎఫ్టిఎల్ పరిధికే రావచ్చు, మళ్ళీ అది బఫర్ రావచ్చు కదా. అసలు బఫర్ కూడా చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే, అన్ని ఏ నాలా అయినా 30 అనుకుంటున్నారు. కాదది, తప్పది. ఏ నాలాగా ఏ చెరువు అయినా 30 అనుకుంటారు. కాదది. 150 ఎకరాల పరిధిలో ఉన్న చెరువుకి ఒక బఫర్ ఉంటది, 30 మీటర్స్. 250 ఎకరాల పరిధిలో ఉండేదానికి ఒక బఫర్ ఉంటది. 250 నుంచి 500 ఎకరాల వరకు ఒక బఫర్ ఉంటది. 550 ఎకరాల పైన ఉన్నటువంటి అంటే ఎకరాల విస్తీర్ణం, దానికి ఒక బఫర్ ఉంటది. కానీ ఇప్పుడు మీడియా అయినా అధికారులైనా 38 ఉత్తరే మాట్లాడుతా ఉన్నారు. అంటే చెరువుల విస్తరణ బట్టి బఫర్ జోన్ పెరుగుతా ఉంటుంది, అంతే కదా. చెరువు యొక్క కెపాసిటీ అంటే దాని విస్తీర్ణము 150 ఎకరాల లోపుందా, ఏదైనా కావచ్చు. 150 ఎకరాల పరిధి అయితే ఒక లెక్క, 150 నుంచి 250 అయితే ఒక లెక్క, 250 నుంచి 500 అయితే ఒక లెక్క. 500 ఎకరాల విస్తీర్ణానికి పైన ఉన్నటువంటి చెరువుల్లో కూడా ఏముంటదంటే, అనేక రకాల చెరువు, మీడియం ఇరిగేషన్ వస్తుంది, మైనర్ ఇరిగేషన్ వస్తుంది. ఇప్పుడు పాకాల చెరువు ఉంది, రామప్ప చెరువు ఉంది, అది మీడియం ఇరిగేషన్ మైనర్ రాదు, మీడియం ఇరిగేషన్ లో వస్తుంది. అయితే ఇవన్నీ తెలుసుకోక, వాడి గురించి మాట్లాడక, చర్చించక, అంటే 30 వాడు ఏమైనా చెరువే అంటాడు, లేకపోతే ఎఫ్టిఎల్ అంటాడు. ఎఫ్టిఎల్ అంటే తెలియదు, బఫర్ అంటే తెలియదు. సో థ్యాంక్ యూ సార్. సో పరిస్థితి అయితే ఇట్లున్నది. సో చాలా క్లియర్గా ఇది కూడా చూపిద్దామనే ఆలోచన, ఎందుకంటే అంటే బీఆర్ఎస్, అంటే ఆలీలు అంటారు కాబట్టి. సో కాంగ్రెస్ నేతలకు సంబంధించిన ఫామ్ హౌస్లు అయినా సరే, వాళ్ళకి సంబంధించిన అక్రమ కట్టడాలైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తెలంగాణ సమాజం కోసమే ముందుకు పోతాం.